2026 సంవత్సరం ఆసక్తికరమైన ఖగోళ పరిణామాలతో మొదలవ్వబోతోంది. ముఖ్యంగా హోలీ పండుగ రోజే మొదటి చంద్రగ్రహణం రావడం చాలా మందిలో ఆసక్తితో పాటు కొంత ఆందోళనను కూడా కలిగిస్తోంది. ప్రతి సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు ఎప్పుడు వస్తాయో, అవి ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జ్యోతిష్యం పరంగా గ్రహణాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది కాబట్టి ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. 2026లో మార్చి 3వ తేదీన మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతోందని చెబుతున్నారు. అదే రోజు హోలీ పండుగ కావడం విశేషం. ఈ గ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉండడంతో నూతన కాలం కూడా వర్తిస్తోందని పండితులు చెబుతున్నారు. చంద్రగ్రహణం అనేది భూమి, సూర్యుడు, చంద్రుడి మధ్యలోకి వచ్చినప్పుడు జరుగుతుంది. అప్పుడు సూర్యకాంతి చంద్రుడిపై పడకుండా భూమి అడ్డుపడుతోంది. ఈ సమయంలో చంద్రుడు కొంత ఎరుపు రంగులో బ్లడ్ మూన్ లా కనిపించడం సహజం. ఈ ఖగోళ పరిణామం 12 రాశులపై ప్రభావం చూపుతోందని వేద జ్యోతిష్యం చెబుతోంది. చంద్రుడు మనసుకు, భావోద్వేగాలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే చంద్రగ్రహణం సమయంలో మానసికంగా ఒత్తిడి పెరగడం, భావోద్వేగాల్లో మార్పులు రావడం సాధారణంగా కనిపిస్తోందని జ్యోతిష్యులు అంటారు. ముఖ్యంగా గర్భిణీలు ఈ సమయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటించాలని సాంప్రదాయంగా చెబుతూ ఉంటారు. అలాగే కొన్ని రాశులకు ఈ గ్రహణం మంచి ఫలితాలు ఇస్తే, మరికొన్ని రాశులకు పరీక్షల కాలంగా మారుతోందని అంచనా. 2026లో వచ్చే ఈ తొలి చంద్రగ్రహణం 3 రాశులపై కొంత నెగటివ్ ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. కన్యా రాశి వారికి ఈ గ్రహణం సమయంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇంట్లో మానసిక ప్రశాంతత కొంత తగ్గే పరిస్థితులు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. చిన్న చిన్న పనుల్లో కూడా అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. మాటల్లో జాగ్రత్త పాటించకపోతే వివాదాలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మీనరాశి వారికి కూడా చంద్రగ్రహణ ప్రభావం కొంత తీవ్రంగా ఉండవచ్చని అంచనా. చేపట్టే పనుల్లో ఆలస్యం, అడ్డంకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతోందని, దాంతో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కుటుంబం, పని ప్రదేశం రెండింటిలోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేస్తున్న వారు ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. మకర రాశి వారికి ఈ చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని చెబుతున్నారు. ఉద్యోగంలో ఒత్తిడి, పనిభారం పెరిగే అవకాశం, ప్రయాణాల విషయంలో జాగ్రత్త తప్పనిసరి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే సూచనలు ఉండడంతో డబ్బు వ్యవహారాల్లో ఆలోచించి అడుగులు వేయాలి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తర్వాత మానసిక ఒత్తిడికి కారణమయ్యే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే 2026లో హోలీ రోజున వచ్చే ఈ చంద్రగ్రహణం ప్రతి ఒక్కరిపై ఏదో ఒక రకమైన ప్రభావం చూపవచ్చు. అయితే జాగ్రత్తలు పాటించడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అవసరమైనప్పుడు ధ్యానం, ప్రార్థన వంటి అలవాట్లు పాటిస్తే ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.